చంద్రబాబు నాయుడు గారు 9 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతానికైతే సంక్షేమ పథకాలు అందట్లేదని అంటున్నారు, కానీ అభివృద్ధి మాత్రం కంటికి కనబడినంతగా జరుగుతూ ఉంది. ఇక జీతాలే కరెక్ట్గా ఇస్తున్నారు. ప్రభుత్వం గాడిలో పడడానికి ఇంకా టైం పడుతుంది. బాగుంది ప్రభుత్వ పరిస్థితి, గతంతో పోలిస్తే అనేక రకాలుగా బాగుంది. గత ప్రభుత్వం కంటే ప్రభుత్వం మెరుగానంటారా? బాగా అంతా కొట్టుకోవడం, తిట్టుకోవడం, బూతులు అసహ్యంగా ఉండేది అదంతా గతం. ఇప్పుడు అలాంటివి లేవు. ఇప్పుడు మంచిగా ఉంది. బాగుంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు అందరూ చనిపోతున్నారు, దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అని అయి ఉండొచ్చు, మనకు తెలియదు కానీ అయి ఉండొచ్చు. వాళ్ళ కుట్రలన్నీ అలాగే ఉంటాయి. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు, నిజమేనంటారా? నేను వినలేదు అది. వాళ్ళు అలాంటి వాళ్ళు మసిపూసి మారేడుగా చేస్తారు అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నాడు. నీకు పౌరుషం లేదా అంటూ కూడా శ్యామలా గారు అంటున్నమాట. ఇప్పుడు వాళ్ళని తీసుకురాలేకపోయావు, వచ్చి 9 నెలలు అవుతుంది కదా అని చెప్పేసి మీరేమంటారు? దాని గురించి నాకు తెలియదు సరిగ్గా. ఆయన అండ మాత్రం విన్నాం, కానీ అది నిజంగా మిస్ అయ్యారో లేదో మరి ఎందుకన్నాడో మరి. అలాగే ప్రీతి కేసు చూసుకుంటే కనుక వచ్చే నెలలోనే క్లియర్ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దీన్ని కూడా గాలికి వదిలేశారంటూ కూడా శ్యామలా గారు అంటున్నమాట. శ్యామలా గారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆమె ఫేక్ యాక్టర్. పోయిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం పాలన చాలా బాగుంది. ఏంటి అంతా పోయిన ప్రభుత్వం అంటే అంతా దోపిడీయే. ఇప్పుడు అంతా నిజాయితీగా అంతా వర్క్ చేస్తున్నారు. అయితే కొన్ని ఇబ్బందులు, రౌడీజం ఇలాంటివన్నీ అరికట్టాలా. మెయిన్గా బ్లేడ్ బ్యాచ్ ఇలాంటి వాళ్ళని అరికట్టాలి. అది అంతకంటే ఇంకేం లేదండి. వివేకానంద రెడ్డి హత్య కేసులో అందరూ మరణిస్తున్నారు, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని. అది సత్యం, అది అందరికీ తెలిసిన విషయమే అండి. అది చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు తీసుకోవాలి అంటే ఆయన ఒక్కోటి నిదానంగా చేసుకుంటూ వస్తాడు. ఒక్కసారిగా మీద పడితే బాగుండదు కదా. అది ఒక్కోటి చేసుకుంటూ వస్తాడు ఆయన నిదానంగా. కేసు అండి వచ్చిన నెలలోనే పవన్ కళ్యాణ్ గారు క్లియర్ చేస్తామని చెప్పారు, ఇప్పుడు వాటికి చేయలేదు, పట్టించుకోలేదు, గాలికి వదిలేశాడని శ్యామలా గారు అంటున్నారు. అంటారండి, అనేవాళ్ళు అనేక రకాలుగా అంటుంటారు. ఆయన చేయాల్సిన పని ఏదో ఆయన చేసుకుంటూ వస్తారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కలిసి చేస్తారు. ఇదంతా కూడా ఏ ఇబ్బంది ఏం లేదు. ఎలా చేయాలనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఓ ప్రణాళికగా వస్తున్నారు వాళ్ళు. అది 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. అది ఆ లోక ప్రభుత్వంలోనే మిస్ అయ్యారుగా. వాళ్ళేం పీకారు కనుక వాళ్ళేం చేయలేదు కదా. మరి అప్పుడు ఎందుకు బయటలా 30,000 మంది అని ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు అంటే ప్రభుత్వం మారిందనే దానికి వీళ్ళ మీద రుద్దేయటమేనాక ఏ ప్రభుత్వానికి మేము సపోర్ట్ కాదండి. ఏదైతే బాగుందో దానికి మేము సపోర్ట్ చేస్తాం. అది తోటిగా 30,000 మంది అమ్మాయిలను తోటి తీసుకురాలేదని చెప్పేసి శ్యామలా గారు అన్నమాట, గాలి వదిలేశారు. ఆమె ఏం చేసిందంటే ఇన్నాటి నుంచే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిందంట, ఏమీ చేయలే. మరి ఇప్పుడు చేసేది ఏముంది? ఇంకా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమం ఉంది, కోట ప్రభుత్వం సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ అంటారు. ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఉద్దేశం ఏంటంటే ప్రజలకి సంక్షేమం చేయడం కోసమే ముందుకు వచ్చినాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిందే ప్రజాస్వామ్యం. మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజలకి ఏది మంచి జరుగుతుందో దానికి అనుగుణంగా చేయాలి. రాజకీయాలు పక్కన పెట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ప్రజలకు ఏం కావాలి? ఇప్పుడు నాణ్యమైన విద్య, ఓకే, ఉచిత వైద్యం, తర్వాత ఏంటి నా క్వాలిటీ ఫుడ్, ఇవన్నీ మనకి ప్రజలకు కంపల్సరీ కావాల్సిన విషయాలు అనమాట. దీనిలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందో, అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అయినా కానీ ఉండొచ్చు, వైఎస్ పార్టీ అయినా ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయినా కానీ ఉండొచ్చు, జనసేన గారి పార్టీ అయినా ఉండొచ్చు, బీజేపీ పార్టీ, ఏ పార్టీ అయినా సరే ప్రజలకి ఇవి కావాలి కాబట్టి ఫస్ట్ వీటిలో ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే కొన్ని చోట్ల వైద్యం అనేది ప్రజలకు అందుబాటులో ఉంది. మరి మన రాష్ట్రం అందుబాటులో ఉందో లేదో మనమే చెక్ చేసుకోవాలి. తర్వాత విద్య అనేది కూడా, ఇప్పుడు విద్యలోకి వచ్చేసరికి కార్పొరేట్ సిస్టమ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కార్పొరేట్ సిస్టమ్ని కంట్రోల్ చేయాలి. ఓకే, ఇప్పుడు ట్యాక్సేషను కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి ఉండట్లేదు. మరి స్లాబ్ సిస్టమ్ కూడా పెట్టాలి. విద్యా వ్యవస్థలో లక్షల ఫీజులు ఎందుకు ప్రభుత్వం వసూలు చేయాలి? కాన్వెంట్ స్కూల్సే కానీ, కాలేజీలే కానీ, యూనివర్సిటీ లెవెల్స్లో కానీ, మరి ఈ డబ్బులన్నీ గవర్నమెంట్ సక్రమంగా ట్యాక్స్ పద్ధతిలో వెళ్తుందా? నిజంగా సక్రమంగా ట్యాక్స్ పద్ధతిలో వెళ్తే గవర్నమెంట్కి అది మంచి ఇన్కమే. దాని మీద ప్రభుత్వం ఫోకస్ చేయదు. రెండోది వచ్చేసరికి
వైద్యం ఈరోజు ఎంత దారుణంగా అయిపోయిందంటే అదొక పెద్ద మాఫియా లాగా అయిపోయింది వైద్యం అనేది. ప్రతి ఒక్క డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తాడు, సాయంత్రం క్లినిక్ పెడతాడు. మరి అది చట్టానికి వ్యతిరేకంగా చేసే పనే కదా. మరి ప్రభుత్వం ఎందుకని దాని మీద చర్య తీసుకోవట్లేదు? అలాగే ఈరోజు హాస్పిటల్లోకి వెళ్తే ఐసీయూలో కానీ ఇవి కానీ ఒక్కొక్కళ్ళు 5 స్టార్ హోటల్ రేంజ్లో రూమ్ రెంట్స్ వేస్తున్నారు. ఎందుకు వేయాలి అంతా? మరి హాస్పిటల్ అనేది సేవా సంబంధించిన విషయం కదా. మరి దానికి అంత ఛార్జ్ చేస్తుంది గవర్నమెంట్ ఏం కంట్రోల్ చేస్తుంది? దానికి ఏమీ ఒక కండిషన్ లేదు, ఒక రూల్ సిస్టమ్ ఏమీ లేదు. అది ఏ ప్రభుత్వం, నేను ఈ ప్రభుత్వాన్ని చెప్పట్లేదు, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకి మంచి చేసే ఉద్దేశం గురించే నేను ఇక్కడ మాట్లాడదలుచుకున్నా. కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడే ఉద్దేశాలు నాకు అలాంటివి ఏమీ లేవు. ఓకే, నాకు ఈరోజు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. అంతకుముందు అడుగుంటే అంతకుముందు కూడా నేను ఇదే మాటలు చెప్పేవాడిని. ఇకపోతే ఆరోగ్యం గురించి ప్రజలు ఇప్పుడు ఇంత దోమలు పెరిగిపోతున్నాయి. గవర్నమెంట్ మరి ఏమి దీని మీద చర్య తీసుకుంటుంది? అందరి దగ్గర హౌస్ ట్యాక్స్లు వసూలు చేస్తుంది, అన్ని ట్యాక్సులు వసూలు చేస్తుంది. అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ వసూలు చేయడమే సరిపోతుంది కానీ ప్రజల సమస్యలను ఎవరు పట్టించుకుంటున్నారు? ఈ రోజుల్లో వచ్చి ఎవరు ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు. సో ఈ విధంగా ప్రజలు చాలా సమస్యలు. తర్వాత హెల్త్ గురించి ఇప్పుడు ప్రతి ఫుడ్ అడల్టరేషన్ బాగా జరుగుతుంది. ఫుడ్ అడల్టరేషన్లో గవర్నమెంట్ ఏం చర్య తీసుకుంటుంది? ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు కుళ్ళిపోయిన చికెన్, కుళ్ళిపోయిన మటన్ ఎన్ని రైడ్స్ చేస్తున్నారు? ఎన్ని కేసులు ఫైల్ చేశారు? వాళ్ళ దగ్గర ఎంత పెనాల్టీ వసూలు చేశారు? ఎన్నిసార్లు వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ టైం కంట్రోల్ కానివ్వకుండా వాళ్ళని సీజ్ చేశారు? ఇవన్నీ సమాజంలో ఉండాల్సిన చాలా పెద్ద సమస్యలు. మిగతా రాజకీయాలన్నీ వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకోవచ్చు, బట్ సమాజంలో ప్రజలకు కావాల్సిన సమస్యలు ఇవి. దీని మీద ఏ రాజకీయ నాయకుడు మాట్లాడడం, ఏ ప్రజలు మాట్లాడరు. ప్రజలందరికీ భయం, మాట్లాడడానికి భయం. ఆ రాజకీయ నాయకుడు అంటే ఈ రాజకీయ నాయకుడు ఏమనుకుంటాడు? మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఓటు వేయడానికి వచ్చే ప్రతి మనిషి వాడికి నచ్చిన ఓటు ఎవరికైనా వేసుకుంటాడు. బట్ సమస్య అనేది ప్రజల సమస్య కదా, ప్రజాస్వామ్యంలో ప్రజలకే కదా సమస్యలు వచ్చేది. దానికి అందరు రాజకీయ నాయకులు మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఇది సేవాభావంతో చేయాలనే దృక్పథం అనేది రాజకీయ నాయకులకు రావాలి. కానీ ఈ రోజుల్లో ఎవరు రావట్లేదు ఆ రాజకీయ నాయకులు. మరి ఫుడ్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఫుడ్ ఇలాగా అవుతుంది. దీనివల్ల ప్లాస్టిక్ ఎంత కంట్రోల్ చేస్తున్నారు? తర్వాత మన విజయవాడలో మన ఆంధ్రాలోకి వచ్చేసరికి వాతావరణం విపరీతమైన వేడి పెరుగుతూ ఉంటుంది. దీని మీద ఎవరు చర్య తీసుకోరు. పోలీసు వారు వచ్చేసరికి ట్యాక్సులు ఫైన్లు వేస్తారు కానీ ఫైన్స్ కలెక్షన్ చేస్తున్నారు. మరి దానివల్ల అదే పోలీసు వారు హెల్మెట్లు కొనివ్వచ్చు కదా. మున్సిపాలిటీ ట్యాక్స్ వస్తుంది, మరి అదే ట్యాక్స్తోనే మనకి ఎస్ఎఫ్టీకి ఒక మొక్క చొప్పున మొక్క నాటొచ్చు కదా. కరెంటు వైర్లకు తగులుతూనే అంటున్నారు. కరెంటు వైర్లు తగిలేటప్పుడు దాన్ని కట్ చేయడానికి ఒక టీంని పెట్టొచ్చు కదా. మొక్కలు నాటడానికి, కరెంటు వైర్లు తగిలినప్పుడు కట్ చేయడానికి, దీనికి అందరికి కలిపి ఒక టీంని పెట్టాలి. అప్పుడు వాళ్ళే మొక్కలు పెంచుతారు, ఎక్కడ అవసరమైతే అక్కడ కట్ చేస్తారు. దానివల్ల ఏమైంది? మన ఆంధ్రాలో ఉన్న టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఎంతవరకు ఏసీలు వాడుతూ ఉంటే ప్రకృతిని ఎప్పుడు మనం ఎక్కడి వరకు కాపాడుకుంటూ ఉంటాం? ప్రకృతి సమతుల్యత ఎప్పుడు ఉంటుంది? ఇలా ఎప్పుడైతే మీకు చెట్లు నాటడం చేయలేకపోతారో అప్పుడు ప్రకృతి అసమతుల్యతం వచ్చేసి అకాల వర్షాలు, వర్షాభావ పరిస్థితులు, వరదలు ఇవన్నీ వస్తాయి. వీటిలన్నింటినీ ప్రభుత్వం ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయాలి. తర్వాత ఏదైనా రాజకీయాలు అనేది ఇక వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ పద్ధతులు ఎలా నడవాలనుకుంటే అలా నడవచ్చు. ఇది అన్ని రాజకీయ పార్టీలకి నా తరపున నేను చెప్తున్న విన్నపమైన అనవచ్చు, సూచన అయినా అయి ఉండొచ్చు. ఇది అన్ని రాజకీయ పార్టీలకి వర్తిస్తుందని నా మనోభావన. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 9 నెలలు అవుతుంది, ఎలా అనిపిస్తుంది? ఏం అనిపించట్లా. రేపో మాకు 16 కార్డులు పీకేస్తాడంట. ఇంకేమనిపిస్తుంది? చూడండి, ఈ గతంలో కూడా చెప్పాను, నిత్యావసర సరుకులు తగ్గట్లేదు. రేటు తక్కువకి మద్యం అమ్ముతాం అంటున్నారు కానీ సరుకులు అమ్ముతాం అంటలా ఇక్కడ. అది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిత్యావసర ధరలు తగ్గిస్తామని చెప్పారు. అందులో మందు తక్కువ రేటుకి ఇస్తామన్నారు. నిత్యావసర సరుకులు తగ్గిస్తాం అంటలేదు, మీకు తక్కువ రేటుకి మందు ఇస్తామన్నారు. మరి మందు తాగే వాళ్ళు ఉన్నారో సరుకులు తినేవాళ్ళు ఉన్నారో నాకు తెలియట్లా. ఏమండి, ఏం చెప్తాం? వివేకానంద రెడ్డి అవి మనకు అనవసరం, ఆయన మనకు అంతలో తెలియదు. ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆ సాక్షులందరూ చనిపోతున్నారు, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. సంజీవని తెచ్చి వాళ్ళకి పెట్టమను, సావకుండా ఉంటాం. అది ఏం చెప్తాం అండి? ఇప్పుడు 16 కార్డులు బళ్ళు తీసేస్తాం అంటున్నారు. మేము తెల్లారితే కూలికి వెళ్ళాలి, అక్కడ ఒక పూట నుంచోవాలా, స్టోర్ దగ్గరికి వెళ్ళి. ఏమండి, బళ్ళు పీకేస్తాం, దానివల్ల చాలా నష్టం అవుతుంది అంటున్నారు మనోహర్ గారు. పీకేసి స్టోర్ దగ్గరికి వెళ్ళాలంట. మీ ఇంటికి వస్తుందా రావట్లేదా బండి? మీ ఏరియాకి అసలు ఎవడింటికి
ఇవ్వట్లేదని చెప్తున్నాడు ఆయన మన పేపర్లో స్టేట్మెంట్. అంటే దానివల్ల మొత్తం అన్యాయమే జరిగిపోయిందని చెప్పేసి. అదే అన్యాయం అంటే ఇంటింటికి వచ్చి ఇస్తున్నాడు కదా, అది అన్యాయమే మరి. అది రేపు మాపు ఇల్లు ఇస్తామంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చి మాకు ఇల్లు ఇలా ఇవ్వాలి? 30 సంవత్సరాలు నా ఊహ తెలిసి నేను సంవత్సరం 35-40 సంవత్సరాలు ఎవడి ఇలా అందరూ స్లిప్పులు ఇస్తారు, ఫోటోలు తీస్తారు, ఎవడి ఇవ్వాల? జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలా, చంద్రబాబు ఇవ్వాలా, ఇంకోళ్ళు ఇవ్వాలా? గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశాడు. మీకు కోర్సం లేదా అంటూ కూడా శ్యామ్లా గారు అంటున్నమాట. మీరేమంటారండి? మనకు దాని గురించి ఏం తెలియదండి. ఎక్కడ ఊళ్ళో కనబడిన ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నారా ఏంటండి? అప్పుడు ఏంటి ఇప్పుడేమైనా ఆడవాళ్ళు ఇదిగా ఉన్నారా? అప్పుడు లేరు, ఇప్పుడు ఉన్నారా? అవన్నీ మనకి ఎందుకు? కావాల్సిందల్లా తక్కువ ధరకి సరుకులు అమ్మాలి చూడండి, జనం బతకాలి, అంతేగాని మందు అమ్ముతామేమో అన్నట్టు కాదు. అది నా ఊహ, నా ఉద్దేశం అది.